హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. గేమ్ చేంజర్ డైరెక్టర్ బై శంకర్ గారు, యాక్టర్ బై రామ్ చరణ్ తేజ్ గారు, ఎస్జే సూర్య గారు, శ్రీకాంత్ గారు, కైరా అద్వానీ గారు. ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఆ తర్వాత మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియోకి లైక్ కొట్టి రివ్యూలోకి రండి. గేమ్ చేంజర్ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రిడిక్టబుల్ యావరేజ్ కంటే తక్కువే. శంకర్ గారు మెసేజ్ ఉంటానా, ఆ మెసేజ్ కోసం ఆ యావరేజ్ ఇవ్వడమే. ఆ మెసేజ్ కనుక లేకపోయి ఉంటే యావరేజ్ కంటే తక్కువ మూవీనే. ప్రిడిక్టబుల్ యావరేజ్ అని ఎందుకు అంటున్నానంటే ఇది ఆల్రెడీ ప్రిడిక్టబుల్లే. శంకర్ గారి గతంలో వచ్చిన సినిమాలు అంటే రీసెంట్గా రోబోట్ 2 కానీ, ఐ మూవీ కానీ, భారతి 2 మూవీ కానీ ఇవన్నిటిని చూసుకున్నట్లయితే ఈ సినిమా మీద అంటే గేమ్ చేంజర్ మీద హైప్ తగ్గిపోయింది. ఇంకా శంకర్ గారి నుంచి వచ్చే మూవీలన్నీ ఇట్లానే ఉంటాయి, మనం ఆశలు పెట్టుకోవడం దండగా అని మనసుకు అనిపించింది. దీనికి తోడు దిల్ రాజు గారు ఒక ప్రెస్ మీట్లో సినిమా గురించి చాలా నెగిటివ్గా మాట్లాడారు. అంటే సరైన అవుట్పుట్ లేదు, మేము అనుకున్నది రావట్లేదు, బడ్జెట్ ఎక్కువైపోతుంది, కలెక్షన్స్ వస్తాయి రాదు మాకే నమ్మకం లేవు, ఈ విధంగా మాట్లాడారు. దానికి తోడు కమర్షియల్ మూవీని పెద్దగా దేకట్లా ఎవరు. ఒక పీరియాడిక్ డ్రామా ఉండాలి, మంచి ఎలివేషన్ యాక్షన్ సీక్వెన్స్ ఉండాలి, ఇంకా లార్జర్ దెన్ లైఫ్ ఉండాలి. మనకి మెసేజ్లు ఇస్తా అంటే ఈ జనరేషన్ వాళ్ళకి కుదరట్లా. అది ఎంత పెద్ద మంచి మెసేజ్ అయినా కానీ ఒక కేటగిరీ వాళ్ళకి నచ్చుతుంది తప్ప సినిమా ప్రతి ఒక్కరికి నచ్చట్లా. సో దానివల్ల నేనైతే సినిమా మీద ఎట్లాంటి హైప్ పెట్టుకోలేదు, హోప్స్ పెట్టుకోలేదు. అంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలి, హిట్ కొట్టాలి, ఇట్లా నేనేమీ అనుకోలేదు. ఎంటీ మైండ్తో సినిమాకి వెళ్ళాను, చూశాను, వచ్చాను. సినిమా అయితే నాకైతే యావరేజ్. ఎందుకంటే మూవీలో అన్ని బొక్కలే కనబడుతుంది నాకైతే. అంటే యాక్టింగ్ పరంగా రామ్ చరణ్ తేజ్ గారి కంటే ఎస్జే సూర్య గారు ఎరగదీశారు. ఆయన ప్రెజెన్సే బాగుంటుంది స్క్రీన్ మీద. రామ్ చరణ్ తేజ్ గారి కంటే రామ్ చరణ్ గారు లుక్స్ వైజ్ బాగుంటారేమో సినిమాలో. లుక్స్ వైజ్ కానీ ఆ కాస్ట్యూమ్ వైజ్ చాలా బాగుంటుంది. కానీ యాక్టింగ్ పరంగా నాకు ఎస్జే సూర్య గారి యాక్టింగే ఒక పీక్ లెవెల్లో ఉంది సినిమాలో. రామ్ చరణ్ గారికి ఈ క్యారెక్టర్కి మంచి ఎలివేషన్స్ ఇవ్వచ్చు, మంచి పొటెన్షియల్ ఉంది, యాక్టింగ్ కూడా మంచి యాక్షన్ సీక్వెన్స్ని పెట్టచ్చు. కానీ ఇవేం పెట్టలేదు, కనీసం మంచి డైలాగులు కూడా రాయలేదు రామ్ చరణ్ గారికి. సో అదైతే చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. ఈ సినిమా స్టార్టింగ్లో మంచి ఫైట్తో స్టార్ట్ అవుతుంది, చాలా బాగా అనిపిస్తుంది, 10 to 15 minutes మంచిగా అనిపిస్తుంది. తర్వాత సడన్గా లవ్ స్టోరీలోకి వెళ్ళిపోయింది. అక్కడ కొంచెం సంబంధం లేని సీన్స్, చిరాకు పెట్టించే సీన్స్ అయితే వస్తాయి. వాటిని కామెడీగా తీశారు. అంటే కామెడీ కూడా ఉండాలి సినిమాలో అన్నట్లయితే తీశారు. అవైతే అంతగా ఎక్కలేదనమాట ఎవరికి. ఇంకా కామెడీ అంటే కొన్ని సీరియస్ డిస్కషన్స్ అప్పుడు కూడా కొంచెం కామెడీ వస్తూ ఉంటుంది అనమాట. అది సునీల్ గారి నుంచి కావచ్చు. సునీల్ గారి నుంచి కామెడీ వచ్చిందంటే మనం అది యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ విలన్ దగ్గర నుంచి కూడా కామెడీ వస్తుంది. అది కూడా ఒక సీరియస్ ఫైట్ అప్పుడు కానీ, సీరియస్ డిస్కషన్స్ అప్పుడు కానీ విలన్ దగ్గర నుంచి కామెడీ వస్తూ ఉంటుంది. అవి కూడా అంతగా నచ్చలేదన్నమాట. అరే ఏంది ఇంత ఫైట్ సీన్ అప్పుడు, ఇంత సీరియస్ డిస్కషన్ అప్పుడు ఆ కామెడీ లేని అనిపించింది. ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ అయితే వస్తుంది, అది చాలా బాగుంటుంది. అసలు ఎవ్వరు ప్రొడక్ట్ చేయరు అనమాట, ఎవ్వరు ఇట్లా జరిగిద్దని అనుకోరు, అది జరిగిద్ది అనమాట. కానీ ఇంటర్వెల్ తర్వాత దాన్ని మార్చేస్తారు, మళ్ళీ దాన్ని చివర్లో కలుపుతారు. ఆ ఇంటర్వెల్కి ముందు వచ్చిన ట్విస్ట్ని మళ్ళీ చివర్లో యాడ్ చేస్తారు తప్ప అప్పటిదాకా ఆ ట్విస్ట్కి సంబంధించిన టాపికే జరగదు. ఇంకా ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంటుంది. అంటే ఫాదర్ రామ్ చరణ్ క్యారెక్టర్ అది కొంచెం బాగుంటుంది. ఒక మ్యానరిజం ఉంటుంది, అంటే ఒక చెయ్యినే ఊపుతా నడుస్తాడు, అదొక చిన్న మ్యానరిజం ఉంటుంది. అండ్ దానికి తోడు తనకు ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. ఆ ప్రాబ్లం దగ్గరే నాకు ఎక్కువ డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎట్లా అంటే రామ్ చరణ్ గారికి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఫాదర్ రామ్ చరణ్ గారికి. ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడం కోసం దాదాపు ఒక 20 నిమిషాలు కష్టపడతారు సినిమాలో. ఒక సాంగ్ రూపంలో చూపిస్తారు. ఒక సాంగ్ కానీ ఒక కొంచెం డిస్కషన్ ఇట్లా నడుస్తుంది, ఒక 15 నిమిషాల దాకా నడుస్తుంది. ఆ 15 నిమిషాలు ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడం కోసం కష్టపడి ఆ 15 నిమిషాల తర్వాత ఇంకా తగ్గదులే వేరే వాడిని పెట్టుకుందాం అంటారు. మరి ఇంక ఈ 15 నిమిషాలు కష్టపడాల్సిన పనే ఉంది. ఇంక ఇట్లాంటి బొక్కలు చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ చెప్తే స్టోరీ రివీల్ అయిపోతుంది. అంతా సగం సాటిస్ఫాక్షనే. సినిమాకి వెళ్ళామంటే క్లియర్ సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి, లేకపోతే ఒక ఫీల్ గుడ్ అయినా ఉండాలి. కానీ ఒక ఫీల్ గుడ్ లేదు, ఒక సగం సాటిస్ఫాక్షన్తో ఉంటాం, అనుకున్నది ప్రాపర్గా ఎండ్ అవ్వదు. ఈ సినిమాలో సాంగ్స్ అయితే విజువల్స్ పరంగా చాలా బాగుంటాయి, చాలా గ్రాండియర్గా రిచ్ లుక్తో ఉంటాయి, చాలా కలర్ఫుల్గా కూడా ఉంటాయి. కానీ సంబంధం లేకుండా వస్తాయి సాంగ్స్. ఆ ఫస్ట్ సాంగ్ కొంచెం సిచ్యువేషన్ తగ్గట్టే వస్తుంది. కానీ రామ్ చరణ్ గారు వేసే స్టెప్స్కి కానీ, ఆ లిరిక్స్కి కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నాన్ సింక్ అనమాట. ఎవడ్రా కొరియోగ్రాఫర్ దీనికి ఆ స్టెప్పులు చూసుకున్నాడా ఒకసారి, లేకపోతే మొత్తం ఎడిట్ అయిపోయిన తర్వాత ఆ సాంగ్ చూసుకున్నాడా అనిపించింది. నాన్ సింక్లో ఉంటాయి. ఇంకా మిగతా 2-3 సాంగ్స్ అయితే ఉంటాయి, అవి కూడా సంబంధం లేకుండా వచ్చినట్లయితే ఉంటుంది. అంటే సిచ్యువేషన్కి సంబంధం లేదు ఆ సాంగ్స్. ఈ సినిమాలో స్క్రీన్ ప్లేని సరిగ్గా డిజైన్ చేసుకోలేదు. ఇట్లాంటి పొలిటికల్ డ్రామాకి కానీ, పవర్ఫుల్ సీన్స్కి కానీ మంచి డైలాగ్స్ రాసుకోవచ్చు, కానీ ఆ డైలాగులు కూడా ఏమీ లేవు. స్క్రీన్ ప్లేని సరిగ్గా ఉందా అంటే అది కూడా లేదు. ఏదో అట్లా ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది స్క్రీన్ ప్లే.
స్క్రీన్ ప్లే మీద కొంచెం ఫోకస్ పెట్టి మంచిగా రాసుకుంటే బాగుంది అనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా మధ్య మధ్యలో ఏదో షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. చాలా బొక్కలో ఇట్లా మాట్లాడుకుంటే సినిమాలో ఇంకా అన్నీ చెప్తే మూవీ స్పాయిలర్ అయిపోతుంది, అందుకే చెప్పట్లా నేను. తర్వాత బ్రేక్ డౌన్ వీడియో చేస్తాను, అప్పుడు ఇంకా ఇందులో ఉన్న బొక్కలన్నీ చెప్పుకోవచ్చు. అన్నిటికంటే పెద్ద బొక్క ఏంటంటే రామ్ చరణ్ గారు కొడుకు క్యారెక్టర్ తండ్రి క్యారెక్టర్ ఒకేలాగా ఉంటారు సేమ్, కానీ తల్లి చూస్తే గుర్తుపట్టదు. సరే తల్లి అంటే కొంచెం ఆమెకి ఏదో డిజార్డర్ ఉంది, అందుకే గుర్తుపట్టేది అనుకుందాం. శ్రీకాంత్ గారు చిన్నప్పటి నుంచే రామ్ చరణ్ గారితో ఉంటారు, అంటే ఫాదర్ రామ్ చరణ్తో ఉంటారు, కొడుకు రామ్ చరణ్తో, ఇద్దరితో శ్రీకాంత్ గారు కనిపిస్తూ ఉంటారు. శ్రీకాంత్ గారు రామ్ చరణ్ చూసినప్పుడు నువ్వు సేమ్ నీ తండ్రిలానే ఉన్నాను గుర్తుపట్టాలి కదా, అది కూడా గుర్తుపట్టరు. ఎస్జే సూర్య గారు కూడా రామ్ చరణ్ గారిని అంటే ఫాదర్ రామ్ చరణ్ గారిని చూస్తారు, తర్వాత కొడుకు రామ్ చరణ్ చూసినప్పుడు సేమ్ నువ్వు అట్లానే ఉన్నావు కదా అని గుర్తుపట్టాలి, అది కూడా గుర్తుపట్టడు. అన్ప్రెడిక్టబుల్ అంటే ఏమన్నా ట్విస్టులు ఉంటాయి, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అనుకున్నా. చిన్న చిన్న ట్విస్టులు అయితే ఉంటాయి, అవి పెద్దగా చెప్పుకోదగ్గ ట్విస్టులు అయితే కాదు. థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి అంటే ఉంటాయి, కానీ చివరికి డిసప్పాయింట్మెంటే మిగిలిద్ది. అంటే ఇప్పుడు థ్రిల్లింగ్ మూమెంట్ అంటే ఎట్లా ఉంటుందంటే అన్ప్రెడిక్టబుల్ అంటే మనం ఏమనుకుంటాం, అరే ఏదో పెద్ద విధ్వంసమే చేస్తాడు, కనీసం ఏదన్నా మనకి ఊహించలేని చేస్తాడు అని అనుకుంటాం కదా. కానీ చివరికి అది చేసేది చాలా ఇల్లాజికల్గా ఉంటుంది. అరే ఇది పాసిబుల్ అవుతుందా, అవ్వదు కదా అని ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది. సో థ్రిల్లింగ్ లేదు, అక్కడ ట్విస్టులు సరిగ్గా లేవు, డైలాగ్స్ లేవు, స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు, వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా రొటీన్గా అనిపించింది. అంటే సినిమా మొత్తం ఒకటే బీజిఎం లేకపోతే 1-2 బీజిఎం వచ్చినట్లే అనిపిస్తుంది. సాంగ్స్ కూడా 1-2 సాంగ్స్ చెప్పుకోదగ్గర బాగున్నాయి. శంకర్ గారి మెసేజ్ సరిగ్గా లేదు, అంటే రొటీన్ మెసేజ్ ఇచ్చారు. అసలు సినిమా దేని మీద వెళ్ళిందో దాన్ని సరిగ్గా చూపించలేదు. స్టోరీ ఊరంతా తిరిగిద్ది కానీ ఆ ఊర్లో ఏం చూపించాలనుకున్నారో దాన్ని సరిగ్గా చూపించలేదు, అదే పెద్ద డిసప్పాయింట్మెంట్. ఆ భారతీలో కూడా స్క్రీన్ ప్లేనే మెయిన్ డ్యామేజ్. సినిమా స్టోరీ బాగుంటుంది, కాకపోతే తీసుకెళ్లే విధానం బాగా భారతీలో కూడా సేమ్ దీంట్లో కూడా అదే రిపీట్ అయింది. నాకు తెలిసి ఇంకా శంకర్ గారు జనాలు సాటిస్ఫై అయ్యేలాగా సినిమాలు తీయలేరు, అంటే ఈ జనరేషన్ తగ్గట్టు తీయలేరు. ఆయన గతంలో చాలా సినిమాలు తీశారు, మంచి మంచి సినిమాలు తీశారు, అట్లాంటి సినిమాలు అప్పట్లో ఎవరు తీయలేదు. కానీ అది ఆ జనరేషన్ వాళ్ళకి ఓకే, ఇంకా అదే సినిమాలు మళ్ళీ ఈ జనరేషన్ వాళ్ళకి చూపిస్తానంటే ఇప్పుడున్న వాళ్ళకి ఎక్కట్లేదు. సో నాకైతే శంకర్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలంటే ఇంకా అవ్వని పనేమో, ఇంకా అట్లానే ఉంటుందేమో అనిపించింది. ఈ సినిమా పైన అయితే నా అభిప్రాయం అది. సినిమా చూసిన వాళ్ళు ఉంటే మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి. రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ ఉంటే ఒక లైక్ చేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో అంటే మళ్ళీ సినిమా మొత్తం గురించి బ్రేక్ డౌన్ చేస్తాను, అప్పుడు ఈ సినిమాలో ఇంకా ఉన్న బొక్కలు మొత్తం మాట్లాడుకుందాం. సో దానికోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.